హాయ్ నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. 900 సంవత్సరాల ఆయుర్వేదం చేస్తూ వస్తున్న కుటుంబం నుంచి మీ సేవకుని రసూల్ గురూజీని. ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పడం వల్ల ఎన్నెన్నో రోగాలు ఈ దేహాన్ని కబలిస్తున్నాయి. గ్యాస్ ట్రబుల్ అని, హార్ట్ అటాక్ అని, లంగ్స్ ప్రాబ్లం అని, కళ్ళు మంటలు, గుండె దడ, ఈ స్కిన్ ప్రాబ్లం, ఇలా ఈ తినే ఆహారాలు అదుపు తప్పడం వల్ల ఈ వచ్చే రోగాలన్నీ ఈరోజు మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. మనం ఎంత చెప్పడం మా బాధ్యత, ఆచరించడం మీ బాధ్యత. ఈరోజు రాత్రిలో గడ్డ పెరుగు తినకూడదు, మజ్జిగ కూడా తినకూడదు. శాస్త్ర ప్రకారంగా సాయంత్రం 7 మనం భోజనం చేయాల. 7 పైన మనం భోజనం చేయకూడదు. ఇది అలనాటి వానరులు అంటే వనాలలో నివసించే నరులు కాస్త పొద్దు ఉన్నట్లే పళ్ళు కాయలు తిని చెట్లపైన నిద్రించేవారు. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులు మనం నిద్రపోతున్నాం. కాబట్టి తినే ఆహారాల్ని ఎప్పుడు ఎంత తీసుకోవాలా, ఏమి తీసుకున్న తర్వాత ఏమి తీసుకోకూడదు అనేది ఈ ఆయుర్వేదం మీకు దిక్సూచిగా మారుతుంది. సో ఈరోజు ఈ చర్మ సౌందర్యం పైన, ఈ చర్మం పైన గజ్జి, దురదలు, తామర, సోరియాసిస్ అనేక ఎన్నో రోగాలకి ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో అద్భుతాలలో అద్భుతమైనది చింత చెట్టు. ఈ చింత చెట్టులో సమూలము ఔషధాలే. విశ్వకవి వేమారెడ్డి గారు ఒక్క మాట అన్నారు, ఉప్పు చింతపండు ఊర్లో ఉండగా కరువెట్లొచ్చారా కాపులారా. ఆ మహనీయుడు 100 సంవత్సరాల క్రితమే సమాజంలో చెడుని మంచిని ఇట్లా చెట్లతో తన పద్యాల్లో వినిపించాడు. మహానుభావుడు. ఉప్పు చింతపండు ఊర్లో ఉండగా కరువెట్లొచ్చారా కాపులారా. ఈరోజు ఆ చింత చెట్లో అన్ని గుణాలలో చింత పిచ్చల గురించి నేను చక్కటి వైద్యాన్ని మీకు చూపదలుచుకున్నా. ఈ చర్మం పైన దురదలు వస్తూ ఉంటాయి. ఆ గోకడం మొదలు పెట్టామంటే అది రౌండ్గా బిళ్ళలుగా మన రూపాయి బిళ్ళలుగా కాయిన్స్ మాదిరి బాడీ అంతా ఒక పెద్ద సర్పానికి వచ్చే శరీరంగా మారిపోతుంది. తామర వాటి పేరు. ఈ తామర అలా దురదలు వస్తూ ఉంటే అలా పెద్దగా అలా శరీరం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీన్ని అక్కడే ఆపేయాలంటే మనం ఏమి చేయాల? ₹1 ఖర్చు లేదు దీనికి. మనం తీసుకోవాల్సినవి చింత పిచ్చలు, మన చింతపండులోని చింత గింజలు తీసుకొని ప్రకృతిగా లభించే నిమ్మరసం, అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారా అండి? ఫస్ట్ మనం ఏం చేయాలా? ఇలా నిమ్మరసాన్ని కొద్దిగా వేసుకోవాలా. ఆ తర్వాత ఇలా చింతపిచ్చలు తీసుకొని వీటిని బాగా అరగదీయాల. ఈ అరగదీసి ఈ వచ్చే గంధాన్ని ఈ దురదలున్న చోట మనం పట్టిస్తే ఈ చింతపిచ్చలు కాస్త నిదానంగా అరుగుతాయి. శుభ్రంగా ₹1 ఖర్చు లేదు. ఇలా చక్కగా రుద్దాం. ఇలా పేస్ట్ తయారైంది. ఇందులో ఏమేమి వేసాం? కేవలం నిమ్మరసం, చింతపండులోని ఈ చింత పిక్కని. చూసారా? ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు చెప్పే మహనీయులు లేక ఈరోజు శరీరాలన్నీ అతలాకుతలం చేసుకుంటున్నాం. చూసారా? ఇక ఈ పేస్ట్ రెడీ అయినది. కేవలం నిమ్మరసం, చింత పిక్కలతో చేసిన
అద్భుతమైన ఔషధం, పైపూతకు మాత్రమే. ఇది ఎక్కడైతే మనకి ఈ ప్రాబ్లం ఉందో, ఉదాహరణకి ఏదో ప్రాంతాలు ఉంటే అక్కడ దీన్ని మనం ఇలా పూసుకోవాలి. కానీ ఖర్చు లేదు. రోజుకి ఒక్కసారి, ఒకవేళ శరీరం అంతా ఉంటే ఈ చింతపిచ్చెలు చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో దంచి ఈ పౌడర్ని వస్త్రఘాళితం చేసుకొని నిమ్మరసంలో కలిపి ఈ తామర ఉండే చోట, ఈ సోరాసిస్ ప్రాబ్లం ఉన్న చోట ఇలా అప్లై చేశామా, 40 రోజులలో ఈ డిసీజ్ శరీరంలో లేకుండా అయిపోతుంది. ఇక ఇలా చేసిన తర్వాత దాదాపు 2-3 గంటలు మనం వాటిని వదిలేయాలి. అలాగే చూశారండి, ఈ విధంగా ఎక్కడైతే మీకు దురదలు, ఎక్కడైతే ఆ దురదలు వస్తూ ఉంటాయి, ఆ రింగులుగా వస్తూ ఉంటాయి, తామర, గజ్జి, సోరాసిస్ ఏదన్నా కానీ కేవలం నిమ్మరసం, ఈ చింతపిక్కలు చేసిన పేస్ట్ని ఇలా మర్దనము చేసి తినే ఆహారాలలో చింతపండు, నిమ్మరసం, పచ్చిమిర్చిలు, చేపలు ఇవి లోపలికి మనం తీసుకోకూడదు. దేనికంటే ఈ గడ్డ పెరుగని, ఈ చింతపండుని, ఈ సిట్రిక్ నిమ్మరసం అని, పచ్చిమిర్చిలు, చేపలు, చికెన్లు ఇవి 40 రోజులు ఆపి ఈ చెప్పిన వైద్యాన్ని పైపూతకు మీరు మర్దనము చేస్తే 40 రోజుల్లో మీకు 5 రోజుల్లో చక్కటి రిజల్ట్. ఈ శరీరం నుంచి వెళ్ళిపోవాలంటే రక్తశుద్ధి జరగాల. రక్తశుద్ధి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోషన్స్కి ట్యాబ్లెట్ తీసుకోవాలా. ఏదన్నా మీరు మెడికల్లో తీసుకుంటారో, లేదా వంట ఆముదము తాగుతారో, కరక్కాయ చూర్ణాన్ని సేవిస్తారో, సునామికి చూర్ణాన్ని ఇలా వాటర్లో కలుపుకొని తీసుకుంటే పొట్ట ఎప్పుడైతే మీకు మల విసర్జన శుభ్రమవుతుందో మీ రక్తం శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత నేను చెప్పినట్లుగా ఈ నిమ్మరసం, చింతపిచ్చల చూర్ణం లేదా చింతపిచ్చల అలా సానరాయి పైన అరగదీసి ఈ విధంగా పోయడం, నేను చెప్పే వైద్య విధానాన్ని పాటించి మీరు పథ్యం ఉండారా, ఖచ్చితంగా మీ శరీరం నుంచి ఈ చర్మరోగం అలా దూరం అవుతుంది. మీకు ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయచ్చు. జై హింద్.